మనం సూర్యాపేటకు పోవాలి. ఎందుకంటారా? అసలు ఆడ జాతరనే నడిచిందులో ఉత్తపచ్చి జాతర కాదు, గులాబీ జాతర. ఈ షెయ్యి పార్టీ లీడర్లకు నిద్ర లేకుండా చేసిన జాతర. పాండ్రి మరి మనం కూడా ఆడికి పోదాం. అగో రామన్న పోయిండు, ఆడ జనంలా కలిసిండు. మనం కూడా వయసొద్దాం రాండి. నిజంగా సూర్యాపేట సిగమూగింది. గులాబీ సైన్యం తొవ్వ పొడుగుతా మన రామన్నకు జేజేలు చెప్పింది. సూర్యాపేటలో ఏడ చూసినా గులాబీ జాతరేపో. బైక్ ర్యాలీలు, ధూమ్ధామ్ ఆటలు. అగో తెలంగాణ అభివృద్ధి ప్రవాహమ కేసీఆర్ ఆశయాల సైన్యమ జన్మదిన శుభాకాంక్షలయ్యా మా తారక రామయ్య. అండ విజయాల వీర విహారమ రేపటి తరాల ఆశా కిరణమ నిండు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా కల్వకుంట్ల తారకయ. బహుజనుల ఆప్తుడా, తెలంగాణ ప్రజల సేవకుడా, ఈ జననం జన ప్రగతికి వరమయ్యా. జయ హో శ్రామికుల మిత్రుడా, కల్మషమే లేని నాయకుడా, నిండు నూరేళ్లు చల్లగా ఉండయ్యా. తెలంగాణ చరిత పుటల్లో నీ స్థానం పదిలం. తెలుగు జాతి గర్విస్తున్నది చూసి నీ పయనం. నిన్ను కన్న తల్లిదండ్రుల జన్మలయ్యే ధన్యం. ఇక బహిరంగ సభలో రామన్న మాట్లాడిన ఒక్కొక్క మాట తూటా లెక్క వేలిందోళ్ళ. 15 నెలల సంది మన రేవంత్ సార్ వారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చేస్తున్న ఘనకార్యాలను, షెయ్యి పార్టీ పాలనను, 6 గ్యారంటీల ముచ్చట్లను విడమర్చి చెప్పిండు. వినాలే మీరు. ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్ళకే జాక్పాట్ తలిగింది, తాంతే గారెల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే, ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే, పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలి, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికర్ లేదు. రామన్న మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లతో హిమ్మతిచ్చిర్రు. మన రేవంత్ సార్ వారి పాలనను కుల్లా చెప్పిన తరీకా చూసినాక నిజం చెప్తున్నా, పాత నల్గొండ జిల్లా షెయ్యి పార్టీ లీడర్లకు ఇక నిద్ర పట్టదు కావచ్చు. గిట్లనే అంటారు అక్కడికి వచ్చిన జనాలు. భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం. సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ. ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులూపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా, ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని ఇష్టమైంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు.